ఫండ్స్ సెలెక్ట్ చేసేటప్పుడు మేజర్ మిస్టేక్స్ ఏమేమి చేస్తారు? మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసినప్పుడు అంటే ఇప్పుడు చాలామంది యావరేజ్ రిటర్న్స్ చూస్తారు. రోలింగ్ రిటర్న్స్ ఒకటే మనం చూసుకోవాలి, లేకపోతే రెండు కంపేర్ చేసుకోవాలి. బికాస్ యావరేజ్ రిటర్న్స్ మీకు జస్ట్ సమరీ అది అంతే. రోలింగ్ రిటర్న్స్ చూసుకోవాలి, యావరేజ్ రిటర్న్స్ కంటే అని అన్నారు. ఓకే, వన్ రోలింగ్ రిటర్న్స్లో వన్ డ్రాబ్యాక్ ఏంటి అంటే అది షార్ట్ టర్మ్ ఎక్కువ ఓవర్లాప్ చేసేస్తే ప్రాబ్లమ్స్ ఎలాంటి ఫేస్ చేయాల్సి వస్తుంది? ఓవర్లాప్ని హై ఓవర్లాప్ ఉంటే బ్యాడ్ అని ఉంటుంది. ఒక ఫండ్ ఇప్పుడు టేక్ ఇట్ ఎనే ఫండ్ 3 కేటగిరీస్లోకి వస్తుంది. సో మల్టీ అసెట్ ఫండ్స్లో మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు అని అంటారు. మంచిదే అంటారా? క్లియర్గా గోల్డ్ అంత బాగాలేదు. హలో గోపికృష్ణ గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్, ఇప్పుడు ఫండ్స్ సెలెక్ట్ చేసేటప్పుడు మేజర్ మిస్టేక్స్ ఏమేమి చేస్తారు సార్? వెన్ మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసినప్పుడు దెర్ ఆర్ 2 కేటగిరీస్. మనకి ఇండెక్స్ ఫండ్స్ అంటారు, యాక్టివ్ ఫండ్స్ అంటారు. ఓకే. ఇనిషియల్లీ ఏంటి అంటే మనకి ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి. లెట్స్ సే నిఫ్టీ 50 తీసుకుంటాం, అందులో 1 to 50 స్టాక్స్ ఉంటాయి విచ్ కవర్స్ ఎంటైర్ యూనివర్స్. నో ఇన్ జనరల్ నిఫ్టీ 1 to 50 ఏంటి అంటే ద జనరల్ క్లెయిమ్ ఏంటి అంటే అందులో గుడ్ స్టాక్స్ ఉంటాయి, బ్యాడ్ స్టాక్స్ ఉంటాయి. బ్యాడ్ స్టాక్స్ అవాయిడ్ చేసి మేము గుడ్ స్టాక్స్ బై చేస్తామని యాక్టివ్ ఫండ్స్ లాంచ్ అయ్యాయి. ఓకే. సో ఇండెక్స్ ఫండ్స్ ఏంటి అంటే ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది, 0.1-0.2% ఛార్జ్ చేస్తారు, ఫర్ విచ్ మనకి సమ్ X% రిటర్న్స్ వస్తాయి. యాక్టివ్ ఫండ్స్ ఏంటి అంటే బికాస్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు కాబట్టి మేము బ్యాడ్ స్టాక్స్ అవాయిడ్ చేస్తాం, గుడ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తామని అక్కడ ఎక్స్పెన్స్ రేషియో కొంచెం ఎక్కువ ఉంటుంది, విచ్ ఇస్ 1%. ఆర్ ఇన్ కేస్ రెగ్యులర్ ఫండ్ అయితే అప్ టు 2.25% అలా ఉంటుంది. సో నా యాక్టివ్ ఫండ్స్ ఉంటాయి విచ్ వాళ్ళు క్లెయిమ్ చేసేది ఏంటి అంటే మేము గుడ్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేస్తాం, నాట్ ఇన్ బ్యాడ్ స్టాక్స్, ఫర్ విచ్ వి చార్జ్ సమ్ బెటర్ నెంబర్ విచ్ ఇస్ అప్ టు 2.25 అలాగా. నౌ థింగ్ ఈజ్ యాజ్ ఎ ఇన్వెస్టర్ మనం ఫండ్ సెలెక్షన్ చేసినప్పుడు మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. వీ కెన్ గో విత్ అన్ ఇండెక్స్ ఫండ్ వేర్ మన రిటర్న్స్ కాన్స్టెంట్గా సమ్ నెంబర్ ఉంటుంది, ఆర్ నాకు హై రిటర్న్స్ కావాలంటే యాక్టివ్ ఫండ్కి వెళ్ళొచ్చు. ఓకే. సో ఫండ్ సెలెక్షన్ చేసినప్పుడు బోత్ లెట్స్ నేను ఫ్లెక్సీ క్యాప్లో ఫండ్ సెలెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను. సమ్ పారామీటర్స్ చూస్తాను, ఆ పారామీటర్స్ నేను అనుకున్న ఫండ్ సాటిస్ఫై అవ్వట్లేదు, యాక్టివ్ ఫండ్ బాగాలేదే అంటే బెటర్ ఇండెక్స్ ఫండ్కి వెళ్ళిపోవచ్చు, నాకు మంచి రిటర్న్స్ వస్తాయి. సో అది మన హోల్ సమరీ. సెలెక్షన్ చేసినప్పుడు మన మైండ్ సెట్ అలా ఉండదు. నేను నాకు యాక్టివ్ ఫండ్ వెతుకుతాను, అది కన్సిస్టెంట్గా ఉంది, నాకు ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తుంది అని కాన్ఫిడెన్స్ ఉంది అంటే గో ఫర్ అన్ యాక్టివ్ ఫండ్, ఆర్ నీట్గా ఇండెక్స్ ఫండ్ ఉంది, ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు, విల్ గెట్ సమ్ నంబర్స్. ఓకే. నా ఇప్పుడు ఫండ్ సెలెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను. సో హౌ టు సెలెక్ట్ దట్ ఫండ్, యాక్టివ్ ఫండ్ ఎలా పికప్ చేయొచ్చు అని. మేము ఫ్రమ్ 1991 till 2023 మేము డేటా అనాలిసిస్ చేసాం. బ్యాక్ ఇన్ 2023 చెప్పాను, వీ డిడ్ డేటా అనాలిసిస్. హిస్టారికలీ ప్రతి కన్సిస్టెంట్ ఫండ్, లెట్స్ సే నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ కానీ, HDFC మిడ్ క్యాప్ కానీ, నిప్పాన్ స్మాల్ క్యాప్ కానీ, SBI బ్లూ చిప్ కానీ విచ్ ఇస్ SBI లార్జ్ క్యాప్, ఇప్పుడు ఆదిత్య బిర్లా ఫ్లెక్సీ క్యాప్ కానీ, ఫర్ సమ్ టైమ్ ఆర్ టిల్ టుడే ప్రతి ఫండ్ ఈ ప్యాటర్న్స్ని ఫాలో అయ్యాయి. జనరల్లీ మీరు ఫండ్ సెలెక్షన్ చేసినప్పుడు యావరేజ్ రిటర్న్స్ చూస్తారు. లాస్ట్ 5 yearsలో ఫండ్ ఎంత ఇచ్చింది, 3 years ఎంత ఇచ్చింది, 1 yearలో ఎంత ఇచ్చింది. యావరేజ్ రిటర్న్స్తో ప్రాబ్లం ఏంటి అంటే అది లాస్ట్ 5 yearsలో ఎంత ఇచ్చింది, జస్ట్ లాస్ట్ 5 years 2 dates రిటర్న్స్ క్యాల్కులేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సే లాస్ట్ 5 years అంటే ఇది 2026 కాబట్టి 2021 అవుతుంది. ఇన్ 2021 లెట్స్ సే ఈచ్ ఇన్వెస్టర్ ఒక అప్రోచ్ ఇన్వెస్ట్ చేస్తారు అనుకుందాం, విచ్ విల్ బి 365 ఇన్వెస్టర్స్ ఫర్ ఎంటైర్ ఇయర్. 5 year యావరేజ్ ఏం చెప్తుందంటే అవుట్ ఆఫ్ 365 ఇన్వెస్టర్స్ ఒకరికి ఎంత రిటర్న్స్ వచ్చాయని. ఫర్ ఎగ్జాంపుల్ 5 years యావరేజ్ 30% ఉంది అంటే మొత్తం 365 ఇన్వెస్టర్స్లో ఒకరికి వచ్చింది 30, మిగతా వాళ్ళకి కాదు. ఓకే. మిగతా వాళ్ళకి ఎంత వచ్చిందో యావరేజ్ రిటర్న్స్ వాళ్ళకి తెలియదు. సో లాస్ట్ 5 years యావరేజ్ రిటర్న్స్ చూస్తే ఇన్ బిట్వీన్ ఏమైందో తెలియదు, అంతకుముందు ఏమైందో తెలియదు. నా రోలింగ్ రిటర్న్స్ అని ఉంటాయి. రోలింగ్ రిటర్న్స్ ఏంటి అంటే ఈ ఎంటైర్ 365 ఇన్వెస్టర్స్కి ఇన్ ద లాస్ట్ 5 years మినిమం రిటర్న్స్ ఎంత వచ్చాయి, మాక్సిమం రిటర్న్స్ ఎంత వచ్చాయి, అండ్ యావరేజ్ ఎంత వచ్చింది. ద ట్రూ యావరేజ్ ఈ ఎంటైర్ 365 యావరేజ్ వస్తుంది. సో మనకు ఒక రేంజ్ అర్థం అవుతుంది. ఆ ఫండ్ ఇన్ కేస్ ఫాలో అయితే వర్స్ట్ రిటర్న్స్ ఎంత రావచ్చు, నాకు బెస్ట్ ఫేస్లో అయితే ఎంత రిటర్న్స్ రావచ్చు, అండ్ ఇన్ యావరేజ్ ఎంత రిటర్న్స్ రావచ్చు అని. దట్స్ రోలింగ్ రిటర్న్స్. సో సెలక్షన్లో ఏంటి అంటే మనం రోలింగ్ రిటర్న్స్ చూడాలి, యావరేజ్ రిటర్న్స్ చూడకూడదు. అంటే ఇప్పుడు చాలా మంది యావరేజ్ రిటర్న్స్ చూస్తారు. లాస్ట్ 15 years పర్ఫార్మెన్స్, లాస్ట్ హిస్టరీ చూసుకున్నట్టే 12% వచ్చింది, 15% వచ్చింది, దాన్ని చూసి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఇప్పుడు మీరు రోలింగ్ రిటర్న్స్ అంటారు. సో ఈ రెండు కంపేర్ చేసుకుని మీరు పర్టికులర్గా రోలింగ్ రిటర్న్స్ ఒకటే మనం చూసుకోవాలి, లేకపోతే రెండు కంపేర్ చేసుకోవాలి? రెండు చూసి వేస్ట్ అయిపోద్ది, బికాస్ యావరేజ్ రిటర్న్స్ మీకు జస్ట్ సమరీ అది అంతే, నథింగ్ ఎల్స్, అంతకంటే అందులో ఏం లేదు. ఇప్పుడు నేను యావరేజ్ రిటర్న్స్ చూసి ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ నేను ప్రిడిక్ట్ చేయాలని ట్రై చేస్తే 100% ఫెయిల్ అయిపోతాను. ఓకే. బికాస్ థింగ్ అబౌట్ మ్యూచువల్ ఫండ్స్ ఈస్ నేను యావరేజ్ రిటర్న్స్ చూసి 10 ఫండ్స్ పిక్ చేశానంటే 3 ఫండ్సే నాకు నెక్స్ట్ 10 yearsలో
4 or 5 స్టార్ రేటెడ్ ఉంటాయి ఆర్ ఇండెక్స్ని బీట్ చేస్తాయి. ఇది నేను చెప్పేది కాదు, యాక్చువల్లీ మార్నింగ్ స్టార్ రీసెర్చ్లో ఉంటుంది. ఓకే. మీరు 10 5 స్టార్ రేటెడ్ ఫండ్స్ పిక్ చేస్తాయి విచ్ ఇస్ ఆన్ యావరేజ్ రిటర్న్స్ బాగున్నాయంటే ఆఫ్టర్ 10 years ఓన్లీ 3 or 4 ఓన్లీ 3 ఫండ్స్ మాత్రమే 4 or 5 స్టార్ రేటెడ్ ఉంటాయి, నాట్ బియాండ్ దట్. బట్ రోలింగ్ రిటర్న్స్ చూసి వెళ్ళాం అనుకోండి, నాకు 7 ఫండ్స్ బాగుంటాయి అవుట్ ఆఫ్ 10, మిగతా 3 ఫండ్స్ మేబీ అండర్ పర్ఫార్మ్ చేయొచ్చు. ఓకే, సో ద రీజన్ రోలింగ్ రిటర్న్స్ చూడాలి, అందులో కన్సిస్టెన్సీ తెలుస్తుంది, అది హిస్టారికల్లీ ఎలా పర్ఫార్మ్ చేసింది అని. ఓకే. ఈ రోలింగ్ రిటర్న్స్ తీసుకొని ఇప్పుడు లాస్ట్ ఒక 3 ఫండ్స్ కొంచెం అండర్ పర్ఫార్మెన్స్ ఉండేదని అన్నారు. సో దాన్ని బట్టి మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి? అది ఇంకా మళ్ళీ రిటర్న్స్ ఇచ్చి దాన్ని వెయిట్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ ఎస్టీపీ మళ్ళీ పెట్టుకోవాలంటారు? చెప్తాను. ఇప్పుడు క్లియర్గా చెప్తారు విత్ ఫండ్ ఎగ్జాంపుల్స్. లెట్స్ సే పీజీఐ మిడ్ క్యాప్ అనే ఫండ్ ఉండేది బ్యాక్ ఇన్ 2023. ఫంటాస్టిక్ రిటర్న్స్, చాలా మంది ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేశారు, ఈవెన్ అడ్వైజర్స్ కూడా రికమెండ్ చేశారు, మల్టిపుల్ థింగ్స్ హ్యాపెన్ బికాస్ ఆ ఫండ్ రిటర్న్స్ చాలా బాగుండేది అట్ దట్ టైం. ఫండ్ యావరేజ్ రిటర్న్స్ బాగుండేది, నాట్ రోలింగ్ రిటర్న్స్. ఇప్పుడు ఫండ్ యావరేజ్ చూస్తే 5 years బాగుంటుంది, 3 years బాగుంటుంది, 1 year బాగుంటుంది, ఫంటాస్టిక్. ఎందుకు ఇన్వెస్ట్ చేయకూడదు రీజన్ కూడా అర్థం కాదు. నా అదే టైంకి సేమ్ ఇన్ 2023 ఆ ఫండ్ రోలింగ్ రిటర్న్స్ చూస్తూ ఉంటుంది, 5 year రోలింగ్ ఎలా ఉంది, 3 year రోలింగ్ ఎలా ఉందని. ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ ఉండేది రోలింగ్లో. బట్ బికాస్ మీరు ఈవెన్ అడ్వైజర్ ఆర్ ఇన్వెస్టర్ వాట్ ఎవర్, బికాస్ రోలింగ్ రిటర్న్స్ ఫ్రీ సోర్స్ ఆఫ్ దొరకవు, ఓన్లీ లిమిటెడ్ వెబ్సైట్స్ చూపిస్తాయి అట్ ఏ టైం, ఫ్రీ సోర్స్ దొరకవు. సో ఇప్పుడు మీరు యావరేజ్ చూసి పీజీఐ మిడ్ క్యాప్ ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఫ్రమ్ 2024 till టుడే మీ రిటర్న్స్ ఇన్సైడ్ మిడ్ క్యాప్ కేటగిరీ నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ కంటే మోర్ దెన్ 25% తక్కువ రిటర్న్స్ వచ్చాయి, బికాస్ ఆ ఫండ్లో ఉన్నారు కాబట్టి. సో యావరేజ్ రిటర్న్స్కి ఆ ప్రాబ్లం ఉంది, షుడ్ నెవర్ ఇన్వెస్ట్ ఇన్ దట్ ఫండ్. ఇప్పుడు అలాంటి ఫండ్లో మీకు ఎస్ఐపి ఉందనుకోండి, బెటర్ స్టాప్ చేసేయడం మంచిది, ఆ ఫండ్ స్టాప్ చేసి సెల్ చేసేయడం మంచిది. ఈవెన్ దో మీకు ట్యాక్సెస్ పడతాయి, దట్ ఈస్ దేర్, బట్ స్టిల్ కంపేర్ టు ఇండెక్స్ 20% మోర్ దెన్ 25% లాస్ ఉంది ఆల్రెడీ. దాని మీద మీకు హార్డ్లీ ఇంకో 3% ట్యాక్స్ పడవచ్చు ఆన్ ది ఎంటైర్ పోర్ట్ఫోలియో వాల్యూ. సో మీ లాస్ 28% అలాగ అవుతుంది, విచ్ ఇస్ ఓకే, బికాస్ ఆ ఫండ్లో ఉన్నా సరే లాస్ ఎక్స్టెండ్ అవుతుంది తప్ప రిడ్యూస్ అవుతుంది. సో బెటర్ అలాంటి ఫండ్స్ మీరు ఎస్ఐపి ఆపడం బెటర్, ఎస్ఐపి ఆపియాలి, ఫండ్ కూడా ఎగ్జిట్ అయిపోవాలి, ఓకే, అలాంటివి మంచిది. సార్ రోలింగ్ రిటర్న్స్ లో ఇప్పుడు మీరు రోలింగ్ రిటర్న్స్ చూసుకోవాలి, యావరేజ్ రిటర్న్స్ కంటే అని అన్నారు. సో మీ దగ్గరకు వచ్చిన కొన్ని కేసెస్ లో రోలింగ్ రిటర్న్స్ చూసుకొని ఏం తప్పులు చేశారు, ఎక్కడ తప్పు చేస్తారు? ఓకే, రోలింగ్ రిటర్న్స్ లో వన్ డ్రాబ్యాక్ ఏంటి అంటే అది షార్ట్ టర్మ్ ఫ్లక్చువేషన్ కనిపెట్టలేదు. లెట్స్ సే ఏదైనా ఫండ్ కానీ లాస్ట్ 1 year లో బాగా రిటర్న్స్ అవ్వట్లేదు, అది రోలింగ్ రిటర్న్స్ లో కనిపెట్టడం కష్టం. అలాంటి కేసులు ఏంటి అంటే ఇయర్లీ రిటర్న్స్ చూడాలి. ఈ లాస్ట్ 1 year లో లాస్ట్ 2 years లో ఇయర్లీ రిటర్న్స్ ఎలా ఉన్నాయి, ఆ రిటర్న్స్ చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఈ ఫండ్ లాస్ట్ ఇన్ బిట్వీన్ షార్ట్ టైం పీరియడ్లో పర్ఫామ్ చేయట్లేదు. రీజన్స్ కెన్ బి ఎనీథింగ్, దాని ఏవిఎం పెరిగి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మిరే అసెట్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ ఉంది, ఫంటాస్టిక్ ఫండ్, అది నియర్లీ 2010 or ఆ టైంలో లాంచ్ అయింది, కన్సిస్టెంట్గా మంచి రిటర్న్స్ వచ్చింది. దాని డేటా కానీ ఎవ్రీ 5 years చూస్తే ఫంటాస్టిక్ రిటర్న్స్ వచ్చింది, కన్సిస్టెంట్గా 20% రిటర్న్స్ అలా మ్యాచ్ చేసుకుంది. బట్ ఆఫ్టర్ కోవిడ్ ఏమైంది, డ్యూరింగ్ కోవిడ్ ఆ టైంలో వాళ్ళు ఏవిఎం పెరుగుతుందని చెప్పి వాళ్ళు ఎస్ఐపి లిమిట్ చేశారు, టిల్ 2000 అప్ టు 2500 ఎస్ఐపి తీసుకుంటాం, లంచం తీసుకోమని చెప్పి, బికాస్ ఏవిఎం ప్రెషర్ పడుతుంది కాబట్టి. నౌ ఫ్రమ్ దట్ డే టిల్ టుడే వాట్ ఎవర్ ప్రీవియస్ కన్సిస్టెన్సీ ఆ ఫండ్లో ఉందో ఆర్ వాట్ ఎవర్ ప్రీవియస్ మొమెంటం ఉంది ఆ ఫండ్లో ఇప్పుడు లేదు. బట్ మనం ఆ ఫండ్ ఒక రోలింగ్ రిటర్న్స్ చూసాం అనుకోండి, ఆ ఫండ్ స్టిల్ బాగానే కనిపిస్తుంది, బికాస్ రోలింగ్ రిటర్న్స్ ఈ షార్ట్ టర్మ్ ఫ్లక్చువేషన్ కనిపెట్టలేదు. ఆ షార్ట్ టర్మ్ ఫ్లక్చువేషన్కి కారణాలు ఏమైనా అవ్వచ్చు, అది రోలింగ్ రిటర్న్స్ తెలియదు, అది మనం ఇయర్లీ రిటర్న్స్ కానీ ఆర్ ఇన్ ద లాస్ట్ 1 year యావరేజ్ రిటర్న్స్ కానీ చూసుకోవచ్చు కావాలంటే. ఓకే, యావరేజ్ రిటర్న్స్ అప్పుడు చూసుకోవచ్చు, ఆ 1 year యావరేజ్ చూసుకొని డిసైడ్ చేసుకోవచ్చు ఓకే, దట్ రీసెంట్ పర్ఫార్మెన్స్ ఏముంది. ఓకే సార్, ఈ రోలింగ్ రిటర్న్స్ అనేది ఇప్పుడు లాస్ట్ హిస్టరీ చాలా మంది 12% హిస్టరీ యావరేజ్ తీసుకుంటారు, 12 to 15%. సో అది లాంగ్ టర్మ్ వరకు. సో ఈ రోలింగ్ అనేది షార్ట్ టర్మ్ అంటారు, లేకపోతే లాంగ్ టర్మ్ అంటారా? సో ఏదైనా ఫండ్స్ గురించి పర్ఫార్మెన్స్ కూడా మారిపోతుంది, రోలింగ్ రిటర్న్స్ కూడా కొంచెం చేంజెస్ అని వస్తుంది, అలాంటి సిచ్యువేషన్స్ లో ఏం చేయాలి? ఓకే, ఒక ఫండ్ ఇప్పుడు టేక్ ఇట్ ఎనీ ఫండ్ 3 కేటగిరీస్లోకి వస్తుంది. మనం ఐదర్ బై చేయొచ్చు, ఐదర్ హోల్డ్ చేయొచ్చు ఆర్ సెల్ చేయొచ్చు. మనం బై మనం రీసెర్చ్ చేసాం, ఆ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం, డిసైడ్ అయ్యాం. సో అప్పుడు 3 విషయాలు జరుగుతాయి ఇన్ ఫ్యూచర్, ఐదర్ ఫండ్ బై కేటగిరీలో ఉండిపోతుంది, ఆర్ హోల్డ్ కేటగిరీకి వెళ్తుంది, ఆర్ సెల్ కేటగిరీకి వెళ్తుంది. ఒక ఫండ్ ఎప్పుడు సెల్ చేయాలంటే ఆ ఫండ్ ఆ రెస్పెక్టివ్ ఇండెక్స్ కంటే 12% ఫాలో అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ కానీ 0% రిటర్న్స్ ఇచ్చింది అండ్ ఈ ఫండ్ -12% రిటర్న్స్ ఇచ్చింది అనుకోండి, దట్స్ అ గ్యాప్ ఆఫ్ 12%. ఆ ఫండ్ మనం సెల్ చేయడం బెటర్, ఎందుకంటే ఆ గ్యాప్ మళ్ళీ ఫ్యూచర్లో రికవర్ అవుతుంది. సో అది సెల్ కేటగిరీ. నా హోల్డ్ ఏంటి అంటే యాజ్ ఎ ఇన్వెస్టర్ వెన్ మీరు ఫండ్ ఇన్వెస్ట్ చేశారు అండ్ ఆఫ్టర్ 2 years ఆ ఫండ్ రివ్యూ చేసినప్పుడు పర్ఫార్మెన్స్ అంత బాగా కనిపించకపోతే యూ విల్ ఫీల్ దట్ ఈ ఫండ్ నాకు బాగాలేదు, వేరే ఫండ్ యాడ్ చేస్తానండి. బట్ అలా చేయకూడదు. రీజన్ ఈస్ ఏదైనా ఫండ్ కానీ ఇండెక్స్ కంటే 2-3% తక్కువ రిటర్న్స్ ఇచ్చింది అంటే బెటర్ హోల్డ్ చేసుకోవడం మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ ఇన్ 2021 బిట్వీన్ 2018 to 21 హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఉండేది, అదంతా రిటర్న్స్ అవ్వలేదు, కంపేర్ టు ఇండెక్స్ అండర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. బట్
డ్యూరింగ్ 2022 ఆల్ ఆఫ్ సడన్ ఇండెక్స్ కంటే మోర్ దెన్ 12% ఇండెక్స్ కంటే మోర్ దెన్ 15% ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది సింగిల్ ఇయర్లో. అండ్ ఇన్ బిట్వీన్ ఇయర్స్ బిట్వీన్ 18 to 21 అంత ఎక్కువ అండర్ పర్ఫార్మెన్స్ లేదు, మార్జినల్గా అండర్ పర్ఫార్మెన్స్ ఉంది, నాట్ బియాండ్ దట్. సో అలాంటి ఫండ్ ఏంటి అంటే హోల్డ్ చేసుకోవాలి, హోల్డ్ చేసుకొని తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కావాలంటే. ఫండ్ పర్ఫార్మెన్స్ నచ్చలేదంటే ఓకే తక్కువ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, అలికేషన్ రిడ్యూస్ చేసుకోవచ్చు కావాలంటే. బట్ ఫండ్ హోల్డ్ చేసుకోవడం బెటర్, బికాస్ వన్ ఆర్ ది అదర్ డే అది పర్ఫార్మ్ చేస్తుంది, మొత్తం గ్యాప్ అంతా ఫిల్ అయిపోతుంది. ఓకే. సో రోలింగ్ రిటర్న్స్ రోలింగ్ రిటర్న్స్ చూసినప్పుడు ఏంటి అంటే డస్ నాట్ మీన్ ఎవ్రీ ఇయర్ ఫండ్ టాప్ 10లో ఉంటుంది, టాప్ 5లో ఉంటుంది, ఇండెక్స్ని బీట్ చేస్తుంది అని. హోల్డ్ కేటగిరీకి రావచ్చు. వచ్చినప్పుడు ఏంటి అంటే ఇఫ్ యూ డోంట్ లైక్ ద పర్ఫార్మెన్స్, మీకు ఫండ్ మీద నమ్మకం లేదు అంటే అలికేషన్ రిడ్యూస్ చేసుకోండి. టిల్ ద టైం ఫండ్ సెల్ కేటగిరీకి వెళ్ళే వరకు అలికేషన్ రిడ్యూస్ చేసుకోండి. ఓకే. సో ఆ ఫండ్ అలా కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మన పోర్ట్ఫోలియో అనేది ఎలా కన్స్ట్రక్ట్ చేస్తే మంచిది అంటారు సార్? సో ఈ కమోడిటీస్ ఎంత పెట్టుకోవాలి, నార్మల్ ఈక్విటీస్లో ఎంత పెట్టుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి? సి వెన్ మనం ఒక పోర్ట్ఫోలియో కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఇన్ జనరల్ ఏంటి అంటే గోల్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. దట్స్ వాట్ ద యూజువల్ థింగ్ ఈస్ దట్ గోల్ క్యాలిక్యులేట్ చేస్తాం. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఆర్ ఇన్ జనరల్ రిటైర్మెంట్ అనేది ఎండ్ గోల్ అవుతుంది. ఇన్ బిట్వీన్ రిటైర్మెంట్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ వస్తుంది, ఆర్ హౌస్ ప్లానింగ్ వస్తుంది, అండ్ నెంబర్ ఆఫ్ గోల్స్ ఉంటాయి. ఫర్ పర్సన్ చేంజ్ అవుతుంటుంది. నా గోల్ ప్లానింగ్ ఎండ్ ఎజెండా ఏంటి అంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి అంత మాత్రం చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 5 గోల్స్ ఉన్నాయి, ఈ 5 గోల్స్ రీచ్ అవ్వాలి అంటే నాకు లెట్స్ సే 50,000 per month, 1 lakh per month అలా కావాలి. ఎండ్ ఎజెండా ఆఫ్ గోల్ ప్లానింగ్ ఏంటి అంటే నంబర్ కనిపెట్టాలి, ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు అని, ప్లస్ టెన్యూర్ కూడా ఇస్తుంది, ఎంత టెన్యూర్కి ఏ గోల్ నేను అచీవ్ చేయాలని. బేస్డ్ ఆన్ దట్ మన పోర్ట్ఫోలియో కన్స్ట్రక్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 5 గోల్స్ ఉన్నాయంటే డస్ నాట్ మీన్ నాకు 5 పోర్ట్ఫోలియోస్ కావాలి అని. మీన్ ఈచ్ పోర్ట్ఫోలియో విత్ 5 ఫండ్స్ అనుకుంటే నాకు 5 పోర్ట్ఫోలియోస్ ఉండాలి అదేం లేదు. మీకు 100 గోల్స్ ఉండొచ్చు, సింగిల్ పోర్ట్ఫోలియో మీకు అన్ని సాటిస్ఫై చేయగలదు. అలాంటి పోర్ట్ఫోలియో మనం కన్స్ట్రక్ట్ చేయాలి. అంటే ఎలా కన్స్ట్రక్ట్ నౌ లెట్స్ సే మీకు ఒక 7-year గోల్ అవుట్ ఉంది అండ్ 10-year గోల్ అవుట్ ఉంది, 15 yearsకి ఒక గోల్ అవుట్ ఉంది. నాకు 3 టైం పీరియడ్స్ ఉన్నాయి. ఇందులో కామన్గా ఉండేది అంటే 7 year మనకు కామన్గా ఉంది, అండ్ ద మాక్సిమం టైం పీరియడ్ 15 years కదా. నా మన పోర్ట్ఫోలియో కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఏంటి అంటే మన పోర్ట్ఫోలియో కన్స్ట్రక్ట్ చేసినప్పుడు మనం ప్రాపర్ స్ట్రాటజీతో వెళ్ళాలి. బికాస్ ఇన్సైడ్ మార్కెట్ మనకు బుల్ మార్కెట్ ఉంటుంది, బేర్ మార్కెట్ ఉంటుంది, సైడ్ వేస్ మార్కెట్ ఉంటుంది. టేక్ ఇట్ ఎనే ఫండ్, అది ఎంత మంచిది అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పరాగ్ ఫ్లెక్సీ క్యాప్ ఉంది, టిల్ టుడే కన్సిస్టెంట్ ఫండ్. అది ఎంత మంచి ఫండ్ అయినా సరే బేర్ మార్కెట్లో లాస్ అవుతుంది, ఎంత మంచి ఫండ్ అయినా సైడ్ వేస్లో రిటర్న్స్ అవుతుంది. ఓన్లీ బుల్ మార్కెట్లో మంచి రిటర్న్స్ వస్తాయి, సైడ్ వేస్లో సింగిల్ నెంబర్స్ వస్తాయి మనకి. ఎనే ఫండ్ ఈ సైకిల్ పాస్ అవ్వాల్సిందే, సైడ్ వేస్, బేర్ మార్కెట్ ఇవన్నీ. నా థింగ్ ఈస్ పోర్ట్ఫోలియో కన్స్ట్రక్ట్ చేసినప్పుడు లెట్స్ సే అదర్ స్మాల్ క్యాప్ ఉంది, అదర్ 15 years గోల్ ఉంది, అదర్ ఆబ్వియస్లీ స్మాల్ క్యాప్ వెళ్ళొచ్చు, బికాస్ లాంగర్ టైం గోల్, పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఐ కెన్ ఈజీలీ ఎక్స్పెక్ట్ మోర్ దెన్ 15 or వాట్ ఎవర్ నెంబర్ బేస్డ్ ఆన్ ది పర్ఫార్మెన్స్. సో స్మాల్ క్యాప్ యాడ్ చేస్తాను నేను. బట్ ప్రాబ్లమ్ విత్ స్మాల్ క్యాప్ ఏంటి అంటే సైడ్ వేస్కి వెళ్ళింది అంటే 10 years నాకు 0 రిటర్న్స్ వస్తాయి. ఓకే. బిట్వీన్ 2008 to 2020 ఆ టైం పీరియడ్లో స్మాల్ క్యాప్ మొత్తం సైడ్ వేస్లో ఉంది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ నేను మాట్లాడేది. సో మొత్తం 0% రిటర్న్స్ వస్తాయి ఆ టైంలో. ఇప్పుడు యాజ్ ఎ ఇన్వెస్టర్ నేను సమ్ మనీ ఇన్వెస్ట్ చేసి 10 years 0 రిటర్న్స్ వస్తాయంటే ఉండలేము, బికాస్ వేరే ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ చేస్తాను. సో టు బ్యాలెన్స్ దట్ రిస్క్ వేరే కేటగిరీకి వెళ్ళాలి, విచ్ అంత లాంగ్ టైం కాకుండా షార్ట్ టైం పీరియడ్కి నాకు అడ్జస్ట్ చేయాలి. లెట్స్ సే ఫ్లెక్సీ క్యాప్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఫ్లెక్సీ క్యాప్ ఏంటి అంటే మేబీ 3 to 4 years సైడ్ వేస్కి వెళ్ళొచ్చు, నాట్ బియాండ్ దట్. మనకి ఆ తర్వాత రిటర్న్స్ కనిపించడం స్టార్ట్ అవుతాయి. సో ఒక స్మాల్ క్యాప్ ఫండ్కి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ హెల్ప్ చేస్తుంది. నువ్వు పర్ఫామ్ చేయకపోతే నేను పర్ఫామ్ చేస్తాను, టిల్ దట్ టైం నువ్వు సైడ్ వేస్ ఉన్నంత కాలం నేను పర్ఫామ్ చేస్తాను. బికాస్ ఫ్లెక్సీ క్యాప్లో లార్జ్ క్యాప్ ఉంటుంది, మిడ్ క్యాప్ ఉంటుంది, అక్కడ స్మాల్ క్యాప్ ఉంటుంది, బట్ దే విల్ రిడ్యూస్ ద అలికేషన్. సో ఈ ఫండ్కి ఆ ఫండ్ హెల్ప్ చేస్తుంది. నా ఫ్లెక్సీ క్యాప్ యాజ్ అ కేటగిరీ మీకు 7 years గోల్ కూడా హెల్ప్ అవుతుంది. మీకు చైల్డ్ ఎడ్యుకేషన్ ఉంది ఫర్ 7 years, అది దానికి హెల్ప్ చేస్తుంది. ప్లస్ రిటైర్మెంట్కి రిస్క్ కూడా రిడ్యూస్ చేస్తుంది. దట్స్ అ కాంబినేషన్. ప్లస్ ఇక్కడ మనం రిస్క్ రిడ్యూస్ చేయలేదు. సో ఒక ఫండ్ ఎలాంటిది ఉండాలంటే తక్కువ రిస్క్ తీసుకున్న ఫండ్ కావాలి. లెట్స్ అగైన్ పరాగ్ ఫ్లెక్సీ క్యాప్, దాని స్టాండర్డ్ డివియేషన్ తక్కువ ఉంటుంది. సో అలాంటి ఫండ్ ఏంటి అంటే ఈవెన్తో మార్కెట్ బాగోపోయినా సరే పోర్ట్ఫోలియో స్టెబిలైజ్ చేస్తుంది. ఐ మీన్ ఇఫ్ యూఆర్ అన్ అగ్రెసివ్ ఇన్వెస్టర్ అండ్ మీకు ఫండ్స్ తెలుసు, మార్కెట్ తెలుసు అంటే దట్స్ అ డిఫరెంట్ లెవెల్. ఎక్కువ లాస్ అయిపోయినా సరే మీరు ఆ టైంలో ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేస్తారు, ప్రాఫిట్స్ కోసం వెయిట్ చేస్తారు. బట్ మీకు ఒక అడ్వైజర్ కావాలి, నాకు ఎక్కువ తెలియదు, ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంది అంటే ఎక్కువ లాస్ తీసుకోకూడదు. మీన్ ఈవెన్ ఫ్రమ్ అడ్వైజర్ లెవెల్ ఎక్కువ లాస్ తీసుకోకూడదు. సో పోర్ట్ఫోలియో స్టేబుల్ అవ్వాలి డ్యూరింగ్ మార్కెట్ లాసెస్ ఆర్ డ్యూరింగ్ సైడ్ వేస్ మార్కెట్. దట్ టు పరాగ్ ఏంటి అంటే ఓవర్ డైవర్సిఫైడ్ ఫండ్, అంటే యూఎస్లో అలొకేషన్ ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు క్యాష్ మెయింటైన్ చేస్తారు, సో రిటర్న్స్ బాగుంటాయి. సో ఆ టైప్ ఆఫ్ ఫండ్ ఉండాలి, ఆ ఫండ్ విచ్ కెన్ స్టెబిలైజ్ ద పోర్ట్ఫోలియో. ఓకే. సో ఈ ఫండ్ సెలెక్ట్ చేసేటప్పుడు మనం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఏ విషయాలు మనం జాగ్రత్తగా చూసుకోవాలంటారు, మనం మైండ్లో పెట్టుకోవాలి? అగైన్ ద సేమ్ థింగ్, రోలింగ్ రిటర్న్స్ కావాలి, మళ్ళీ రోలింగ్ రిటర్న్స్. ప్లస్ ఒక మ్యూచువల్ ఫండ్లో ఏంటి అంటే నాట్ ఓన్లీ రిటర్న్స్,
నాకు రిస్క్ కూడా చూడాలి. ఎంత ఫాల్ అవ్వచ్చు, ఎంత కరెక్షన్ అవ్వచ్చు అది కూడా చూస్తారు. సో రిటర్న్స్ అండ్ రిస్క్ 2 చూడాలి. రిస్క్ పారామీటర్స్ ఉంటాయి మనకి. స్టాండర్డ్ డీవియేషన్ అని ఉంటుంది, షార్ప్ రేషియో అని ఉంటుంది, ఆల్ఫా అని ఉంటుంది, షార్ట్ అని ఉంటుంది, మల్టిపుల్ పారామీటర్స్ ఇవన్నీ అక్కర్లేదు. మీరు ఆల్ఫా చూడాల్సిన అవసరం కూడా లేదు. బికాజ్ ఆల్ఫా ఇన్ జనరిక్ మాట్లాడితే ఇండెక్స్ కంటే ఫండ్ ఎంత ఎక్కువ రిటర్న్స్ ఇస్తుందని చెప్తుంది అంతే. అది నార్మల్‌గా మనం చూసి చెప్పేయొచ్చు. ఆల్ఫా కూడా చూడక్కర్లే. బట్ షార్ప్ రేషియో అనే పారామీటర్ ఉంటుంది. షార్ప్ రేషియోని విలియం షార్పీ అనే పర్సన్ కనిపెట్టారు. తనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ద రీజన్ ఈస్ తనేం చెప్పాడంటే ఎనీ ఫండ్ జనరిక్ ఇది. నేను తను చెప్పింది యాస్టెస్ చెప్పట్లేదు కానీ జనరిక్ స్టేట్మెంట్ తను పాస్ చేసింది. ఎనీ ఫండ్ విచ్ ఇండెక్స్ కంటే తక్కువ రిస్క్ తీసుకొని ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది అంటే ఫ్యూచర్‌లో కూడా సేమ్ పని చేయగలదు. బట్ మీరు షార్ప్ రేషియో జనరల్లీ ఆన్‌లైన్‌లో ఏంటి అంటే 3 ఇయర్స్‌గా చూపిస్తారు. నేను 5 ఇయర్స్ రిటర్న్స్ చూస్తున్నాను, షార్ప్ రేషియో 3 ఇయర్స్ చూస్తున్నాను అంటే ఇర్రెలెవెంట్ అది. పని చేయదు అక్కడ. రిటర్న్స్ 5 ఇయర్స్ చూస్తున్నాను, షార్ప్ రేషియో కూడా 5 ఇయర్స్ చూడాలి. రిటర్న్ 10 ఇయర్స్ చూస్తే షార్ప్ రేషియో కూడా 10 ఇయర్స్ చూడాలి. రిటర్న్ 1 ఇయర్ చూస్తే షార్ప్ రేషియో కూడా 1 ఇయర్ చూడాలి. అప్పుడు రిలవెన్సీ ఉంటుంది. సో ఎనీ ఫండ్ విత్ ప్రాపర్ రోలింగ్ రిటర్న్స్ ప్లస్ ప్రాపర్ షార్ప్ రేషియో అండ్ మనకి అప్సైడ్ అండ్ డౌన్ సైడ్ పారామీటర్స్ ఉంటాయి. అప్సైడ్ ఏంటి అంటే మార్కెట్ 100% పెరిగింది అంటే నా ఫండ్ ఎంత పెరుగుతుంది? లెట్స్ సే 102, 103, 104. ద సేమ్ వే మార్కెట్ గాని 100% ఫాల్ అయితే నా ఫండ్ ఎంత ఫాల్ అవుతది? 85 90 ఎంత అని. సో మార్కెట్ కంటే ఎక్కువ రిటర్న్స్ కావాలి, మార్కెట్ కంటే తక్కువ లాస్ అవ్వాలి అండ్ అజెండా. ఓకే. ఈ 4 పారామీటర్స్ అప్సైడ్, డౌన్ సైడ్, రోలింగ్ రిటర్న్స్, షార్ప్ రేషియో. ఓకే. ఈ 4 పారామీటర్స్ చూసుకుంటే ఈ 4 పారామీటర్స్ చూసుకున్నప్పుడు ఫండ్ ఎవ్రీ టైమ్ బాగుండాలి. 5 ఇయర్స్ టైమ్‌లో బాగుండాలి, 7 ఇయర్స్ టైమ్‌లో బాగుండాలి, 3 ఇయర్స్ టైమ్‌లో బాగుండాలి. ఇది బాగుంది అంటే ఎలాంటి ఫండ్స్ ఫ్యూచర్‌లో మంచి రిటర్న్స్ ఇస్తాయి. బట్ ఈ చెక్ లిస్ట్ పాస్ అవ్వలేదు అంటే ఆ ఫండ్ షార్ట్ టైమ్‌లో బాగుంటుంది. 1 ఇయర్స్ బాగుంటాయి, 2 ఇయర్స్ బాగుంటాయి, ఈవెంచువల్లీ దొరుకుతాయి. ఓకే. ఈవెంచువల్లీ రిటర్న్స్ అనేవి డ్రాప్ అవుతూ ఉంటాయి. ఓకే. ఓకే. అండ్ నెక్స్ట్ మీ పోర్ట్‌ఫోలియో ఏమేమి ఉన్నాయి సార్? ఓకే. హానెస్ట్‌లీ నేను అది చెప్పకూడదు బికాజ్ ఐయామ్ సెబీ రిజిస్టర్డ్. ఓకే. మా హోల్డింగ్స్ చెప్పకూడదు, క్లయింట్ హోల్డింగ్స్ చెప్పకూడదు. ఓకే. బట్ రీసెంట్‌లీ మేము వీడియో చేసాం ఓకే. మా యూట్యూబ్ ఛానల్‌లో. సో అందులో మేము కొన్ని ఫండ్స్ రికమెండ్ చేసాం విచ్ ఈస్ 5 ఫండ్స్. ఫస్ట్ ఫండ్ బంధన్ నిఫ్టీ 100 ఫండ్ ఉంటుంది విచ్ ఈస్ ఎన్ ఇండెక్స్ ఫండ్. లార్జ్ క్యాప్‌లో ఇండెక్స్ ఫండ్ ఎందుకు అంటే చాలా వరకు అండర్ పర్ఫార్మెన్స్ ఉంది. చాలా లార్జ్ క్యాప్స్ ఇండెక్స్ ఫండ్‌ని బీట్ చేయలేకపోయాయి. సో ద రీజన్ ఇండెక్స్ ఫండ్ ప్రిఫర్ చేసాం అక్కడ విచ్ ఈస్ బంధన్ నిఫ్టీ 100 డైరెక్ట్ ఫండ్ అది. ఓకే. సెకండ్ ఎస్బీఐ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్. ఇది ఎప్పుడో 90స్‌లో లాంచ్ అయింది. కన్సిస్టెంట్ ఫండ్ ఇది. ఇండెక్స్ అండర్ పర్ఫార్మ్ చేయలేదు, కన్సిస్టెంట్‌గా అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది. వాట్ ఎవర్ పారామీటర్స్ నేను చెప్పాను అవన్నీ పాస్ చేసింది అది. రోలింగ్ రిటర్న్, షార్ప్ రేషియో, అప్ సైడ్, డౌన్ సైడ్ అన్ని పాస్ చేసింది. ప్యూర్ యాక్టివ్ ఫండ్ ప్రాపర్ రిటర్న్స్ ఇచ్చింది ఎస్బీఐ లార్జ్ అండ్ మిడ్ క్యాప్. దీనికంటే మీకు మంచి రిటర్న్స్ కనిపించొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్ యాజ్ ఆన్ టుడే బాగుంది ఆర్ ఇన్ ద లాస్ట్ ఇయర్ మోతీలాల్ బాగుంది. దీనికంటే మంచి ఫండ్స్ కనిపించొచ్చు. బట్ అవన్నీ పాస్ట్ రిటర్న్స్. ఫ్యూచర్ ఆస్పెక్ట్‌లో నాకు మంచి ఫండ్ కావాలంటే దీనికి ఆ కేపబిలిటీ ఉంది. ఓకే. ఎస్బీఐ మంచి రిటర్న్స్ ఇవ్వగలదు ఈవెన్ ఇన్ ఫ్యూచర్. అండ్ ఇన్సైడ్ స్మాల్ క్యాప్ మేము ఎడెల్వే స్మాల్ క్యాప్ అక్కడ మెన్షన్ చేసాం ఇన్సైడ్ యూట్యూబ్ వీడియో. అది కూడా కన్సిస్టెంట్ ఫండే. ప్రాబ్లమ్ ఈస్ ఆ ఫండ్ రిటర్న్స్ చూస్తే రీసెంట్ టైమ్స్‌లో బాగోవు. బికాజ్ స్మాల్ క్యాప్ రాలేదు ఇన్ ద లాస్ట్ 2 ఇయర్స్. ఈ సైడ్ వేస్ మార్కెట్‌లో ఉన్నాం కాబట్టి. బట్ స్టిల్ ఫ్యూచర్ పొటెన్షియల్ ఉంది ఆ ఫండ్ కూడా. అది పర్ఫార్మ్ చేయగలదు. ఇన్సైడ్ మిడ్ క్యాప్ లాస్ట్ 10 ఇయర్స్‌లో హార్డ్లీ 1 ఆర్ 2 యాక్టివ్ ఫండ్స్ మాత్రమే నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయి ఇన్సైడ్ మిడ్ క్యాప్. సో యాజ్ ఎ ఇన్వెస్టర్ స్టార్టింగ్ క్లెయిమ్ చేసినట్టు నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. గో విత్ ఇండెక్స్ ఫండ్ వేర్ రిటర్న్స్ బాగుంటాయి, ఎక్స్‌పెన్స్ తక్కువ ఉంటుంది. ఆర్ ఎక్కువ రిటర్న్స్ తెప్పించగలంటే గో విత్ అన్ యాక్టివ్ ఫండ్. ఓకే. నౌ మిడ్ క్యాప్‌లో యాక్టివ్ ఫండ్సే బాలేవు. సో ఆల్టర్ ఆప్షన్ ఇండెక్స్ ఫండ్. సో దట్స్ ద రీజన్ ఇండెక్స్ ఫండ్ రికమెండ్ చేసాం అక్కడ. సో ఇన్సైడ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్ అక్కడ. అండ్ ఇన్సైడ్ ఫ్లెక్సీ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ వీ ప్రిఫర్డ్ కెనరా ఫ్లెక్సీ క్యాప్. అది రిస్క్ రిడ్యూస్ చేయడానికి. సో ఈ 5 ఫండ్స్ మా ఛానల్‌లో రికమెండ్ చేసాం. ఓకే. అవి యూజ్ చేసుకోవచ్చు. యెస్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీ దగ్గర ఉన్న కొన్ని క్లయింట్స్‌తో సో ఏ పోర్ట్‌ఫోలియో చూస్తే మీకు కొంచెం ఇంత నెగెటివ్‌లో ఉందనిపించింది? సో ఆ పోర్ట్‌ఫోలియో ఎలా ఉంది సార్ ఇప్పుడు? ఓకే. జనరల్లీ మా డే టు డే జాబ్ ఏంటి అంటే పోర్ట్‌ఫోలియోస్ రివ్యూ చేస్తాం. మేము అంటే ఒక కొత్త క్లయింట్‌కి వెళ్ళి మ్యూచువల్ ఫండ్‌లో ఇంత పెట్టండి అంత వస్తది. అది మా వే ఆఫ్ స్టైల్ కాదు. మేము జనరల్లీ పోర్ట్‌ఫోలియోస్ రివ్యూ చేస్తాం. సో ఇన్ ద లాస్ట్ 2 ఇయర్స్ నియర్లీ 1000 పోర్ట్‌ఫోలియోస్ రివ్యూ చేసాం. రెగ్యులర్ ఫండ్స్ అవ్వచ్చు, డైరెక్ట్ ఫండ్స్ అవ్వచ్చు. బేసికల్లీ డైరెక్ట్ ఫండ్ పోర్ట్‌ఫోలియోస్ బాగుంటాయి. వాళ్ళు సెల్ఫ్‌గా ఇన్వెస్ట్ చేస్తారు. దే డూ సమ్ రీసెర్చ్, టైమ్ స్పెండ్ చేస్తారు. సో వాళ్ళ దగ్గర న్యూ ఫండ్ ఆఫర్స్ ఉండవు. వాళ్ళ దగ్గర థీమాటిక్ ఫండ్స్ ఉండవు. సెక్టార్ ఫండ్స్ ఉంటాయి మార్జినల్లీ సమ్ మిస్టేక్స్ లాగా. ఓన్లీ థింగ్ ఈస్ ఫండ్ సెలక్షన్ మిస్టేక్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. ట్రెండింగ్ ఫండ్స్‌కి వెళ్ళిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ మోతీలాల్ ఫండ్స్ ఉన్నాయి. అవి ట్రెండింగ్ ఫండ్స్ లాస్ట్ ఇయర్. ట్రెండింగ్ ఫండ్స్, బ్రాండెడ్ ఫండ్స్ అనవచ్చు. ట్రెండింగ్ ఫండ్స్. ట్రెండింగ్ ఫండ్స్ అంటే కొన్ని బ్రాండెడ్ ఫండ్స్, నాన్ బ్రాండెడ్ ఫండ్స్ అని ఉంటాయి. మోతీలాల్ ఇప్పుడు మీరు చెప్పారు. సో అలా అని కొన్ని నిప్పాన్ ఇండియా అని చెప్పారు. సో ఇవన్నీ ఆ నేమ్స్ అన్నీ తెలిసినాయి.
రైట్. సో తెలియని కొన్ని నేమ్స్, కొన్ని ఫండ్స్ కూడా ఉంటాయి. సో అది వాళ్ళు సెలెక్ట్ చేయరు. రైట్. సో అలాంటి పోర్ట్‌ఫోలియో ఏమైనా చూసారా మీరు? అలాంటివా? తెలియని ఫండ్స్ ద రీజన్ ఫండ్ మనకెందుకు తెలీదంటే ఆ ఫండ్ రిటర్న్స్ బాలేదు. ఓకే. దట్స్ ద రీజన్ ఫండ్ మనకు తెలీదు. ఇప్పుడు లెట్స్ సే క్వాంట్ ఉంది. ఎవ్వరికీ తెలీదు ఆ కంపెనీ. 2019లో స్టార్ట్ చేశారు. నో వన్ నోస్ దట్ కంపెనీ. ఇప్పుడు పాపులర్ ఎందుకయిందంటే బికాస్ ఫండ్ మంచిది. క్వాంట్ రిటర్న్స్ బాగా వచ్చాయి. ఐ మీన్ నాట్ టుడే పాస్ట్‌లో చెప్తున్నాను, నాట్ టుడే. ఆ క్వాంట్ స్మాల్ క్యాప్ సింగిల్ ఇయర్‌లో 200% రిటర్న్స్ ఇచ్చింది. సో ద రీజన్ ఫండ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఫండ్ అందరికీ తెలిసింది. ద సేమ్ వే విత్ పీజీఐఎంటీ ఇప్పుడే లాంచ్ అయింది. నో వన్ నోస్. 22లో ఫండ్ మంచి రిటర్న్స్ ఇచ్చింది. 21, 22 ఆ టైంలో. సో అందరికీ తెలిసింది ఆ ఫండ్. సో ఒక కంపెనీ మనకు తెలియదంటే ద రీజన్ దాని రిటర్న్స్ బాలేవు కాబట్టి. ఓకే. మ్యూచువల్ ఫండ్ ఏంటి అంటే బ్రాండ్ వాల్యూ ఇర్రెలెవెంట్, లీస్ట్ రెలెవెంట్ అది. బికాస్ బ్యాక్ ఇన్ 2014 మిరాయ్ అనే కంపెనీ ఎవరికీ తెలీదు. ద సేమ్ వే పరాగ్ అనే కంపెనీ ఎవరికీ తెలీదు. బట్ వెన్ పర్ఫార్మెన్స్ బాగుంది అంటే అప్పుడు వాళ్ళు బయటపడ్డారు. సో మ్యూచువల్ ఫండ్‌లో పర్ఫార్మెన్స్ ఇస్ ద ఎండ్ థింగ్. ఎండ్ రిజల్ట్ అదే మనకు కావాల్సింది. బ్రాండ్ ఇమేజ్ అనేది లీస్ట్ రెలెవెంట్ మ్యూచువల్ ఫండ్. ఎనీ కంపెనీ పర్ఫార్మ్ చేస్తుందంటే ఆ ఫండ్ మంచిదే మనకి. ఓకే. ఓకే. సో దట్స్ వాట్ బ్రాండ్ ఇమేజ్ మనం వెళ్ళకూడదు మ్యూచువల్ ఫండ్. సో రిటర్న్స్. రీసెంట్‌గా చూసిన మీ పోర్ట్‌ఫోలియో యాహ్! రైట్. సో డైరెక్ట్ ఫండ్స్‌లో పోర్ట్‌ఫోలియో బానే ఉంటుంది. వాళ్ళు మిస్టేక్స్ చేస్తారు. బట్ ఫండ్ సెలక్షన్ మిస్టేక్స్, ఈ ట్రెండింగ్ ఫండ్స్‌కి వెళ్ళిపోవడం. ఈరోజు నేను మోతీలాల్, మొన్న క్వాంట్, ఆ ముందు పీజీఎం, ఆ ముందు యాక్సిస్, ఆ ముందు ఎస్‌బీఐ ఇలా వెళ్ళిపోతారు. ఆ మూమెంట్ ఏ ఫండ్ అని. అక్కడ ప్రాబ్లమ్ ఏమవుతుందంటే వాళ్ళు ఫండ్స్ మారుస్తుంటారు. టాక్సెస్ పడతాయి. డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోస్‌లో ఇవే మిస్టేక్స్ ఉంటాయి. నాట్ మచ్. బట్ మేజర్ ఛాలెంజెస్ రెగ్యులర్ ఫండ్ పోర్ట్‌ఫోలియోస్‌లో వస్తాయి. బికాస్ అక్కడ ఏంటి అంటే లెట్స్ సే వెన్ కమిషన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్, ఒక హంచ్ ఏంటి అంటే అడ్వైజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం స్వార్థం ఉండొచ్చు. దేర్ ఈస్ అ ఛాన్స్. అండ్ ఇండస్ట్రీ లెవెల్‌లో అది ఎక్కువ ఉంటుంది. రైట్. సో ఎన్ఎఫ్ఎస్ లాంచ్ అయినప్పుడు ఏంటి అంటే ఉండాల్సిన దానికంటే ఎక్కువ కమిషన్స్ ఉంటాయి. సో ఎన్ఎఫ్ఎస్ రికమెండ్ చేసేస్తారు. ఈవెన్ అక్కడ పర్ఫార్మెన్స్ ఉండదు, ట్రాక్ రికార్డ్ ఉండదు. ఆ ఫండ్ ఎందుకు రికమెండ్ చేశారంటే ఫండ్ మేనేజర్ చెప్పాడు కాబట్టి. సో నేను ఫండ్ మేనేజర్ ప్రెజెంటేషన్‌కి వెళ్ళాను. ఆ ఫండ్ మేనేజర్ చెప్పాడు. ఆ ఫండ్ రికమెండ్ చేశానండి. థింగ్ ఈజ్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్‌లో మనకి మోర్ దెన్ 500 మేనేజర్స్ ఉన్నారు. అక్రాస్ మల్టిపుల్ కంపెనీస్. ఏ ఫండ్ మేనేజర్ కూడా నా ఫండ్ మంచిది కాదు, నా ఫండ్ ఇన్వెస్ట్ చేయొద్దని చెప్పారు. అవును. దట్స్ ఆబ్వియస్ బికాస్ హి బిలీవ్స్ దట్ ద ఫండ్ విల్ బి గుడ్. బట్ పర్ఫార్మెన్స్ చూస్తే అక్కడ రాదు. సో ఎన్ఎఫ్ఎస్‌కి ఏంటంటే ట్రాక్ రికార్డ్ ఉండదు. బట్ ఫండ్ మేనేజర్ చెప్తాడు నేను మంచివాడిని చెప్తాడు. అది విని మీరు ఇన్వెస్ట్ చేశారంటే యూ డోంట్ హావ్ ఎ మెథడాలజీ టు సెలెక్ట్ అ ఫండ్. ఓకే. సో ఎన్ఎఫ్ఎస్ ఏంటి అంటే ఇనీషియల్లీ వర్కౌట్ అవ్వచ్చు. బట్ ఈవెన్చువల్లీ ఫెయిల్ అవుతాయి. ఆఫ్టర్ 2 ఇయర్స్ కానీ 3 ఇయర్స్ కానీ ఈవెన్చువల్లీ ఫెయిల్ అవుతాయి. సో వాట్ ఎవర్ ఎన్ఎఫ్ఎస్ వాళ్ళు 5 ఇయర్స్ బ్యాక్ ఇన్వెస్ట్ చేశారో ఇప్పుడు పర్ఫార్మ్ చేయగలరు. చేయట్లేదు చాలా వరకు. సో దట్స్ ఎ మిస్టేక్. ప్లస్ సెక్టార్ ఫండ్స్ ఉంటాయి, థీమాటిక్ ఫండ్స్ ఉంటాయి. సెక్టార్స్ జనరల్లీ షార్ట్ టైం పీరియడ్‌కి వర్కౌట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ 21 వరకు పర్ఫార్మ్ చేసింది. నౌ రిటర్న్స్ ఆర్ నాట్ దేర్. ఫార్మా బాగా రిటర్న్స్ ఇచ్చింది. బట్ ఆ రిటర్న్స్ మిడ్ క్యాప్ ఇండెక్స్ కంటే తక్కువ ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అది మంచి రిటర్న్స్ ఇచ్చింది. బట్ అగైన్ ద సేమ్ థింగ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ ఉన్నాయి. సో ఒక ఇండెక్స్ ఫండ్ ఏంటి అంటే వాట్ ఎవర్ ట్రెండింగ్ ఉందో లెట్స్ సే డిఫెన్స్ కానీ, ఇన్ఫ్రా కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ మిడ్ క్యాప్ ఇండెక్స్‌లో ఇవన్నీ ఉంటాయి. అది రిటర్న్స్ ఇస్తది. వెన్ మీరు సెలెక్టివ్‌గా థీమాటిక్స్‌కి, సెక్టార్స్‌కి వెళ్ళినప్పుడు ఏంటి అంటే యూ మైట్ లూజ్ రిటర్న్స్ బికాస్ ప్రాపర్‌గా అలొకేట్ చేయరు. లెట్స్ సే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్‌లో ఇన్వెస్ట్ చేశారు కొంతమంది. డిఫెన్స్‌లో ఇన్వెస్ట్ చేశారు కొంతమంది కొన్ని పోర్ట్‌ఫోలియోస్. బట్ లెస్సర్ అలొకేషన్. లెట్స్ సే మీరు 1 లాక్ పర్ మంత్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ అందులో 1000 మీరు డిఫెన్స్‌కి పెట్టారనుకోండి. నో పాయింట్ అక్కడ. ఈవెన్ 1000% రిటర్న్స్ వచ్చినా పోర్ట్‌ఫోలియో వాల్యూ బిల్డప్ అవ్వదు. రైట్. సో రెగ్యులర్ ఫండ్ పోర్ట్‌ఫోలియోస్ ఏంటి అంటే ఈ సెక్టార్స్, థీమాటిక్స్, న్యూ ఫండ్ ఆఫర్స్ ఇవి రిటర్న్స్‌ని తినేస్తాయి. సో ఎండ్ పోర్ట్‌ఫోలియోని నిఫ్టీ 500తో కంపేర్ చేసినప్పుడు రెగ్యులర్ ఫండ్ పోర్ట్‌ఫోలియోస్ ఎక్కువ ఫెయిల్ అవుతాయి. ఓకే. అండ్ మేజర్ థింగ్ ఏంటి అంటే మోర్ దెన్ 10 ఫండ్స్ ఉంటాయి. వెన్ మీ దగ్గర మోర్ దెన్ 10 ఫండ్స్ ఉన్నాయి అండ్ ఒకే కేటగిరీలో 2, 3 ఫండ్స్ ఉన్నాయంటే సింపుల్ అండర్‌స్టాండింగ్ మీకు సెలక్షన్ తెలీదు. బికాస్ నా దగ్గర ఒక కేటగిరీలో 3 ఫండ్స్ ఎప్పుడొస్తాయంటే ఈ ఫండ్ కాకపోతే వేరే ఫండ్ రిటర్న్స్ ఇస్తది. ఒకవేళ ఇది కాకపోతే ఇంకోటి ఇస్తది. ఈ ప్రాసెస్‌లో యాడ్ అవుతది తప్ప ఈ 3 పర్ఫార్మ్ చేయగలవనే పాసిబిలిటీలో యాడ్ అవ్వదు. ఓకే. సో దట్ ఈస్ అదొక బిగ్గెస్ట్ మిస్టేక్ అవుతుంది. బికాస్ యావరేజ్ ఆఫ్ 3 ఫండ్స్ ఆ కేటగిరీ ఇండెక్స్ కంటే తక్కువ ఉంటుంది ఎండ్ ఆఫ్ ది డే. ఓకే. సో సో ఏ పోర్ట్‌ఫోలియో చూస్తే మీకు కొంచెం ఇంప్రెసివ్ అనిపించారు? కొన్ని పోర్ట్‌ఫోలియోస్ ఉంటాయి మీకు లెస్ దెన్ 4 ఫండ్స్ ఆర్ అప్ టు 5 ఫండ్స్ ఉంటాయి వాటిలో. వాటిలో రిటర్న్స్ ఇంప్రెసివ్‌గా ఉంటాయి. వాటిని ఇంకా కంపేర్ చేసినప్పుడు అర్థమైపోతుంది. ఓకే. వీళ్ళకి ఎవరు అవసరం లేదు. దే ఆర్ డూయింగ్ గుడ్. వాళ్ళకి జస్ట్ కాన్ఫిడెన్స్ కావాలి అంతే. దట్ నా ఫండ్స్ మంచివి. నాకు ప్రాపర్ రీసెర్చ్ దొరకలేదు. నాకు జస్ట్ రీసెర్చ్ పాయింట్ ఆఫ్ హెల్ప్ చేయండి. నాకు అంతకంటే ఏమొద్దు అన్నట్టు. సో దట్స్ వాట్ అప్ టు 5 ఫండ్స్ ఉన్న పోర్ట్‌ఫోలియోస్ నీట్‌గా ఉంటాయి. ఓకే. అందులో 3 ఫండ్స్ బాగున్నా చాలు. ఎంటైర్ జాబ్ అంతా అయిపోయినట్టే. సార్ ఇప్పుడు ఓవర్‌లాప్. సో ఎక్కువ ఓవర్‌లాప్ చేసేస్తే ప్రాబ్లమ్స్ ఎలాంటి ఫేస్ చేయాల్సొస్తది? సో మీరేమైనా పోర్ట్‌ఫోలియో అలా చూసారా? ఎక్కువ ఓవర్‌లాప్ చేశాను. జనరల్లీ ఓవర్‌లాప్‌ని హై ఓవర్‌లాప్ ఉంటే బ్యాడ్ అని అంటారు. ద బేసిక్ డెఫినిషన్ ఆఫ్ ఓవర్‌లాప్ ఏంటి అంటే కామన్ స్టాక్స్ ఎంత ఉన్నాయని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఆన్ టుడే
ఫైనాన్షియల్ సర్వీసెస్ బాగున్నాయి, ఆర్ కొన్ని బ్యాంకింగ్ స్టాక్స్ బాగున్నాయి. ఇప్పుడు ఫెడరల్ బ్యాంక్ బాగుంది అంటే కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఫెడరల్ బ్యాంక్ పూల్ చేస్తాయి ఆబ్వియస్లీ, బికాస్ బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్ అందరికీ కావాలి, అందరికీ రిటర్న్స్ వస్తాయి. సో మీరు పోర్ట్ఫోలియో ఓవర్లాప్ చూసినప్పుడు లెట్స్ సే 2 ఫండ్స్కి 60% ఓవర్లాప్ ఉంది, స్ట్రైట్ అవే బ్యాడ్ అనే డిసిషన్ రాకూడదు. బికాస్ ఇఫ్ 2 ఫండ్స్కి 60% ఓవర్లాప్ ఉంది అంటే రిటర్న్స్ చెక్ చేయాలి. ఆ 2 ఫండ్స్ ఆ రెస్పెక్టివ్ కేటగిరీ ఇండెక్స్ని బీట్ చేస్తున్నాయి లేదా అని. ఇఫ్ 2 ఫండ్స్ ఇండెక్స్ కంటే మంచి రిటర్న్స్ ఇస్తున్నాయంటే ఓవర్లాప్ మంచిదే, మీరు డిసైడ్ చేయలేరు ఏ ఫండ్ సెల్ చేయాలని. బట్ ద సేమ్ 60% ఓవర్లాప్ 2 ఫండ్స్కి ఉంది అండ్ ఒక ఫండ్ మంచి రిటర్న్స్ ఇవ్వట్లేదు, ఇంకో ఫండ్ మంచి రిటర్న్స్ ఇస్తుంది అంటే అప్పుడు ఒక ఫండ్ వదిలేయచ్చు. ఏ ఫండ్ అయితే మంచి రిటర్న్స్ ఇవ్వట్లేదో ఆ ఫండ్ సెల్ చేయొచ్చు. ఓవర్లాప్ మనకి డిసిజన్ మేకింగ్ ఫ్యాక్టర్ వస్తుంది అంతే, స్ట్రైట్ అవే మంచిది చెడ్డది అని చెప్పదు, ఓవర్లాప్ డిసిజన్ మేకింగ్ ఫ్యాక్టర్ వస్తుంది. సో అండ్ పోర్ట్ఫోలియో చెక్ చేసినప్పుడు హై ఓవర్లాప్ ఉంది అంటే ఫస్ట్ ఇదే చెక్ చేస్తాం మేము, దట్ ఆ ఇండివిజువల్ ఫండ్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, కంపారిటివ్ ఇండెక్స్ పర్ఫామ్ చేస్తుందా లేదా అని. ఇఫ్ బోత్ ద ఫండ్స్ ఆర్ గుడ్ టు గో టిల్ ద టైమ్ ఏదో ఫండ్ మంచిది ఏదో ఫండ్ బ్యాడ్ అయ్యే వరకు గుడ్ టు గో. బికాస్ మనం ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేయగలంటే ఒక ఫండ్ పర్ఫామ్ చేయదని చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సే ఏదైనా ఫండ్ కానీ కేటగిరీలో హై రిటర్న్స్ ఇచ్చింది అంటే ఈవెన్చువల్లీ పర్ఫామ్ చేయదు, 100% పర్ఫామ్ చేయదు. బట్ డస్ నాట్ మీన్ 1 ఇయర్లోనే పర్ఫామ్ చేయదు అని. ఇట్ మైట్ టేక్ 3 ఇయర్స్. సో నెక్స్ట్ ఇయర్ మంచి రిటర్న్స్ అవ్వచ్చు, ఆ నెక్స్ట్ ఇయర్ మంచి రిటర్న్స్ అవ్వచ్చు, థర్డ్ ఇయర్ ఫెయిల్ అయిపోవచ్చు. టిల్ దట్ టైమ్ ఏదో ఒక ఫండ్ ఫెయిల్ అయ్యే వరకు మనం ఫండ్ హోల్డ్ చేసుకోవచ్చు. నో నీడ్ టు వరీ అబౌట్ దట్, బికాస్ మనకి రిటర్న్స్ వస్తూనే ఉంటాయి. ఓకే. So- అండ్ నెక్స్ట్ ఇది ఓవర్లాప్ ఒకటి టూ మచ్ ఆఫ్ డైవర్సిఫికేషన్ చేస్తారు వాళ్ళ Right. పోర్ట్ఫోలియోలో. Right. సో ఎందుకు వద్దంటారు అసలు? ఎంత వాళ్ళ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ఎంత పెట్టుకోవాలి? మేము చూసిన లార్జెస్ట్ పోర్ట్ఫోలియో 232 ఫండ్స్ ఉన్నాయి 232 ఫండ్స్లో, బికాస్ వాళ్ళకి బ్యాంక్ ఆర్ఎమ్స్ రికమెండ్ చేశారు, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ రికమెండ్ చేశారు, తనకి మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, సో మల్టిపుల్ ఆర్ఎమ్స్. ఇంక కొత్త తన దగ్గర మోస్ట్లీ న్యూ ఫండ్ ఆఫర్స్ ఉండేవి, హార్డ్లీ మోర్ దెన్ 100 ఫండ్స్ అనేవి న్యూ ఫండ్ ఆఫర్సే. సో కొత్త ఫండ్ రావడం, బ్యాంక్ వాళ్ళు అప్రోచ్ అవడం, తిరిగి ఇన్వెస్ట్ చేయడం. సో దట్స్ ద మ్యాక్స్ లెవెల్ పోర్ట్ఫోలియో 232. మిగతావన్నీ 80 ఫండ్స్ చూసాం, ఇంకా ఎవ్రీడే జాబ్ ఇది. సో అంత ఓవర్ డైవర్సిఫై పోర్ట్ఫోలియో ఏంటి అంటే మీకు రిటర్న్స్ పోదు, బికాస్ యావరేజ్ అవుట్ అయిపోతాయి. మ్యూచువల్ ఫండ్లో యాజ్ ఆన్ టుడే కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసిన ఫండ్స్ లెస్ దెన్ 50 ఉన్నాయి. రిమైనింగ్ అన్ని ఏంటంటే ఆ రెస్పెక్టివ్ ఇండెక్స్ అంటే తక్కువ రిటర్న్స్ ఇచ్చింది. సో వెన్ బెస్ట్ ఫండ్స్ 50 ఉన్నాయి అండ్ మీ దగ్గర మోర్ దెన్ ఆ ఫండ్స్ ఉన్నాయంటే వర్కౌట్ అవుతుంది. ప్లస్ ఇన్సైడ్ దట్ ఆ బెస్ట్ ఫండ్స్ టైం పీరియడ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను స్మాల్ క్యాప్ని 5 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేయకూడదు. రీజన్ is స్మాల్ క్యాప్స్ 5 ఇయర్స్కి పర్ఫామ్ కూడా చేయదు. ద సేమ్ మిడ్ క్యాప్స్ కూడా 5 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేయకూడదు. సో 5 ఇయర్స్కి ఏ ఫండ్స్ అయితే ఎలిజిబుల్ ఉన్నాయో అలాంటి ఫండ్స్ని పట్టుకోవాలి. ఇన్ దట్ 50 మేబీ 5 ఇయర్స్కి ఎలిజిబుల్ అయ్యే ఫండ్స్ ఒక 20 ఉంటాయేమో. ఆ 20లో నేను సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు దట్ నా రిస్క్ పారామీటర్స్కి ఏ సూట్ అవుతాయి, లాంగ్ టైం పీరియడ్కి ఏది వర్కౌట్ అవుతుంది అని అలా చూస్ చేసుకోవాలి. సో వెన్ ద ఫండ్స్ ఆర్ లెస్, కన్సిస్టెంట్ ఫండ్స్ ఆర్ లెస్, ఓవర్ డైవర్సిఫై చేస్తున్నానంటే పాస్ట్ పర్ఫార్మెన్స్ చూస్ చేస్తున్నాను, ఫ్యూచర్ ఆస్పెక్ట్లో చేయట్లేదు. సో ద రీజన్ అలాంటి ఫండ్స్ ఫెయిల్ అయిపోతాయి, వర్కౌట్ అవ్వవు, ఆ పోర్ట్ఫోలియోస్ డ్రాగ్ అయిపోతాయి. కంపెనీస్కి ఎక్కువ ఎక్స్పెన్స్ పే చేస్తారు, డిస్ట్రిబ్యూటర్స్ కమిషన్ బాగానే వెళ్తుంది. ఎండ్ ఆఫ్ ద డే ఇన్వెస్టర్స్ సఫర్ అవుతారు, బికాస్ ఎంత ఇన్వెస్ట్ చేసినా మ్యూచువల్ ఫండ్ కంపెనీ కమిషన్ ఎక్స్పెన్స్ ఛార్జ్ చేస్తుంది, దాంట్లో మార్పు ఉండదు. డిస్ట్రిబ్యూటర్ ఇన్వెస్ట్ చేస్తే తన కమిషన్ వెళ్తుంది, అందులో మార్పు ఉండదు. ఎండ్ ఆఫ్ ద డే రిటర్న్స్ మీకే రావు. యాజ్ అ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్టర్ రిటర్న్స్ లాస్ అయిపోతాయి కంపేర్ ఇండెక్స్. ఓకే. సో అందుకు చేయకూడదు అంత డైవర్సిఫికేషన్. ఓకే సార్, ఇప్పుడు నెక్స్ట్ మల్టీ అసెట్ ఫండ్స్లో మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు అని అంటారు, ఇప్పుడు మంచిదే అంటారా? క్లియర్గా ఇన్వెస్ట్ చేస్తే మల్టీ అసెట్ ఫండ్స్ రీసెంట్గానే పాపులర్ అయింది. అవును. బిఫోర్ 2022 ఎక్కువ మంది మాట్లాడారు, ఈ హైప్ అంతా ఇప్పుడు వచ్చింది. రీజన్ ఈస్ గోల్డ్ అంత బాగాలేదు ఫర్ ఆల్మోస్ట్ 7 ఇయర్స్ టిల్ 2022 గోల్డ్ రిటర్న్స్ లేవు. ఇన్ ద లాస్ట్ ఇయర్స్ గోల్డ్ చాలా బాగుంది. సో ద రీజన్ మల్టీ అసెట్ ఫండ్స్ వచ్చాయి. మ్యూచువల్ ఫండ్లో ఏంటి అంటే వాట్ ఎవర్ ఫండ్ ఇస్ ట్రెండింగ్ దానికోసం మాట్లాడుతూనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ ద సేమ్ లాజిక్, మ్యూచువల్ ఫండ్ ద రీజన్ మోతీలాల్ ఫండ్స్ ఎందుకు పాపులర్ అంటే ఇప్పుడు బ్యాక్ ఇన్ 2025 యూట్యూబ్ ఓపెన్ చేసి బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ 25 కొట్టండి, మోతీలాల్ ఫండ్ లేకుంటే వీడియో ఉండదు. బట్ ఎనీవే మేము చెప్పలేదండి, బట్ జస్ట్ టెల్లింగ్. ద సేమ్ వే 24 ఫండ్స్ ఓపెన్ చేయండి, క్వాంట్ లేకుండా వీడియో ఉండదు. ద సేమ్ వే 22 ఓపెన్ చేయండి, పీజీఎం లేకుండా వీడియో ఉండదు. సో విచ్ ఎవర్ ఫండ్ ఇస్ ట్రెండింగ్ అది వస్తూనే ఉంటుంది ఆన్ అజంప్షన్ దట్ సేమ్ రిటర్న్స్ ఫ్యూచర్లో వచ్చేస్తాయేమో అని. బట్ అక్కడ ఏంటి అంటే మనం చూడాలి దీనికి కేపబిలిటీ ఎంత ఉంది, ఎంత పర్ఫామ్ చేయగలదు, ఎన్ని ఇయర్స్ ఉండగలదని. సో మల్టీ అసెట్ ఫండ్స్ రీసెంట్గా పాపులర్ అయ్యాయి. గోల్డ్ లాంగ్ టైం పీరియడ్కి సస్టైన్ అవ్వదు. అలాంటిది మీ పోర్ట్ఫోలియో ఉంది అంటే పోర్ట్ఫోలియో స్టక్ అయిపోతుంది. ఓకే. సో దాన్ని గోల్డ్ యాజ్ అ ఫ్యాక్టర్ సపరేట్గా ఇన్వెస్ట్ చేసుకోండి. టిల్ ద టైం గోల్డ్ బాగున్నంత కాలం గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. బట్ ద ఈక్విటీ పోర్షన్ కోసం మాట్లాడితే ఇన్సైడ్ మల్టీ అసెట్ బెటర్ వెళ్ళద్దు. ఓకే. నార్మల్ ఈక్విటీ ఫండ్కి వెళ్ళిపోండి, గోల్డ్ని సపరేట్గా యాడ్ చేసుకోండి. రెండు క్లబ్ చేసి మల్టీ అసెట్ ఫండ్ లాంగ్ టర్మ్ పెడతాను, రిస్క్ రిడ్యూస్ అయిపోతుంది, ఇలాంటివన్నీ ఉపయోగించి రిటర్న్స్ రిడ్యూస్ చేసుకోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు లిక్విడిటీ కోసం ఎలాంటి ఫండ్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి? ఇన్స్టెంట్ లిక్విడిటీ కోసం మనకి మ్యూచువల్ ఫండ్లో ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలంటారు.
దెర్ ఆర్ 2 పర్పసెస్ ఎమర్జెన్సీ ఫండ్‌కి. ఒకటి ఏంటి అంటే ఇఫ్ దేర్ ఇస్ ఎన్ థింగ్ మీకు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది, జాబ్ లాస్ వాటెవర్ ఏదైనా ఇన్‌స్టంట్‌గా మనీ కావాలని. సెకండ్ పర్పస్ ఏంటి అంటే జనరిక్ మిస్టేక్ ఆఫ్ ఇన్వెస్టర్ ఏంటి అంటే ఏదైనా అవసరం వస్తే మ్యూచువల్ ఫండ్‌లో మనీ తీసేస్తారు. అవును. బికాజ్ ఈజీలీ లిక్విడేటెడ్ అసెట్ అది. రియల్ ఎస్టేట్ అవ్వదు. ఈవెన్ చిట్ ఫండ్స్ కూడా అవ్వవు. ఇది ఈజీగా కళ్ళ ముందు దొరుకుతుంది. సో వితిన్ 3 డేస్ లిక్విడేట్ అయిపోతుంది. సో ఎమర్జెన్సీ ఫండ్ పర్పస్ ఏంటి అంటే ఈక్విటీ ఫండ్ టచ్ చేయకూడదు. మనీకి కావాల్సినప్పుడు ఇది యూజ్ చేసుకోవచ్చు. మీ దగ్గర రూ. 100 ఉంది అంటే 90 ఇన్వెస్ట్ చేసినా ఓకే. 10 పక్కన పెట్టుకోండి. బట్ 100 ఇన్వెస్ట్ చేస్తాను, అవసరం వచ్చినప్పుడు 50 తీస్తానంటే రిటర్న్స్ బాగోవు. ఎండ్ పర్పస్ సాల్వ్ అవ్వదు. సో ద రీజన్ ఎమర్జెన్సీ ఫండ్ కావాలి. సో పర్పస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఫండ్ ఏంటి అంటే ఇన్‌ఫ్లేషన్ కంటే తక్కువ వెళ్ళకూడదు అది. ఇన్‌ఫ్లేషన్‌ని మ్యాచ్ అవ్వాలి. బియాండ్ రిటర్న్స్ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. సో వెన్ మీరు ఎమర్జెన్సీ ఫండ్‌కి లెట్స్ సే ఒక హైబ్రిడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశారు. హైబ్రిడ్ ఫండ్‌లో ఈక్విటీ పోర్షన్ ఉంటుంది, డెట్ పోర్షన్ ఉంటుంది. వేరెవర్ దేర్ ఇస్ ఈక్విటీ, ఈవెన్ 10% అయినా సరే ఈక్విటీ ప్రపోర్షన్ ఉంది అంటే అది ఎంతో కొంత లాస్ అవుతది. అండ్ ద టైమ్ ఈస్ బ్యాడ్. ఏదైనా వార్ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్, వార్ అక్కర్లేదు, ఎనీ నెగెటివ్ న్యూస్ ఇలాంటి కేసెస్‌లో 7 గుడ్ న్యూస్ వచ్చాయి అండ్ 3 బ్యాడ్ న్యూస్ వచ్చిందంటే మార్కెట్ కరెక్ట్ అయిపోద్ది. ఇప్పుడున్న కేసెస్‌లో. బికాజ్ ఫియర్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది ఇప్పుడున్న కేసులో. అలాంటి కేసులో మీ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్‌కి హైబ్రిడ్ ఫండ్ ఉంది అంటే ఆబ్వియస్‌లీ లాస్ అయిపోతుంది. ఓకే. సో మీకు మనీ అవసరం వచ్చింది అండ్ అది లాస్‌లో ఉంది. అసలు ఎమర్జెన్సీ ఫండ్‌కి ఫండే రికమెండ్ కాదు అప్పుడు. సో ద రీజన్ మనకి లిక్విడ్ ఫండ్స్ అని ఉంటాయి. విచ్ ఈస్ గుడ్. మీకు ఇన్‌స్టంట్‌గా మనీ వస్తుంది. 50,000 పర్ డే వచ్చేస్తుంది. ఓకే. బట్ లేదు నాకు టాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాలి. బికాజ్ లిక్విడ్ ఫండ్స్ మీకు మీ వాటెవర్ ప్రాఫిట్ వచ్చిందో టాక్స్‌లోకి యాడ్ అయిపోతుంది. సో నాకు టాక్సేషన్ అడ్వాంటేజ్ కావాలి. బట్ ఎమర్జెన్సీ ఫండ్‌కి సాల్వ్ అవ్వాలి అంటే 2 అదర్ కేటగిరీస్ ఉన్నాయి. ఈక్విటీ సేవింగ్స్ ఒకటి, ఆర్బిట్రాజ్ ఒకటి. వీటిలో వచ్చే ప్రాఫిట్ ఏంటి అంటే మీకు ఎల్టీసీజీకి, ఎస్‌ఈసీజీకి వెళ్తుంది. సో మీరు 30% టాక్స్ ల్యాబ్‌లో ఉన్నారు. అలాంటి కేసు ఏంటంటే లిక్విడ్ ఫండ్స్ మంచివి కాదు. మంచివి కాదని కాదు, బట్ మీకు ప్రాఫిట్ మీద ఎక్కువ టాక్స్ పోతుంది. సో ద సేమ్ వే మీకు ఆర్బిట్రాజ్ ఫండ్స్ వెళ్తే తక్కువ టాక్స్ పడుతుంది. ఓకే. బికాజ్ మీకు షార్ట్ టర్మ్ అయితే 20%, లాంగ్ టర్మ్ అయితే ఇంకా మంచిది జస్ట్ 12.5%. ఓకే. ఓకే. సో థాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. యాహ్! థాంక్ యూ.